Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. బీజేపీ ఏమో ఓడిపోయిన సీట్లో గాంధీ కుటుంబం మళ్ళీ పోటీ చేయదని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు రాయ్బరేలీలో గాంధీకి రాహుల్ గాంధీ నామినేషన్కి సంబంధించి. మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ రేపు పర్యటించబోతున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ మేనిఫెస్టో ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు? రాయ్బరేలీ ఓడిపోయిన సీటు కాదు, మన సోనియమ్మ గారు మరి ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నటువంటి సీటు కాబట్టి ఆమె అనారోగ్యము వయసు రీత్యా మరి రాజ్యసభకు వెళ్ళడం జరిగింది. ఆ సీట్లో ఆ కుటుంబం గత కొంతకాలంగా మరి నెహ్రూ గారి కానుంచి ఫిరోజ్ గాంధీ గారి కానుంచి ఇందిరమ్మ గారి కానుంచి ఉంది కాబట్టి వదిలిపెట్టద్దు, ఒక సెంటిమెంట్గా అదొక కుటుంబం అటాచ్మెంట్ ఉంది కాబట్టి మళ్ళీ అక్కడ అదేవిధంగా అక్కడ నాయకులు సోనియమ్మ గారు కనుక ఆరోగ్యంగా తిరగగలిగే పరిస్థితి ఉంటే చేసేవారు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆ కుటుంబానికి అక్కడ ఒక హిస్టరీ ఉంది, అందుకని అక్కడ పోటీ చేయడం జరిగింది. అదే కాకుండా రేపు రాహుల్ గాంధీ గారు 10 గంటలకు మరి నిర్మల్లోని క్రషర్ గ్రౌండ్లో కలెక్టరేట్కి పోయే దారిలో మరి ఆ గ్రౌండ్లో 10 గంటలకు భారీ బహిరంగ సభను రాహుల్ గాంధీ గారి తోటి ఏర్పాటు చేయడం జరిగింది. 6 గ్యారెంటీలనే 100 రోజుల్లో నెరవేర్చలేని కాంగ్రెస్ ఈ పంచన్యాయతో దేశవ్యాప్తంగా ఎలాంటి న్యాయం చేస్తుందంటూ ఇటు బీజేపీ బీఆర్ఎస్లు చెప్తున్నది. ఎట్లా చెప్తారు? వాళ్ళు 10 సంవత్సరాలుగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ వైఫల్యం చెందిరు. మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సింది 20 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. రైతులకు పెన్షన్లు ఇస్తా అన్నాడు 2019 ఎన్నికలలో మోడీ. రైతుల పెన్షన్లు కాదు కదా, ఎంఎస్పీకి చట్టబద్ధత చేయలే, మద్దతు ధర చట్టబద్ధత చేయలే. కాంగ్రెస్ 22 పంటలకు ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో ఈ 10 ఏళ్లలో వీళ్ళు కనీసం వాటిని కాపాడలేకపోయారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి ఇవ్వలేకపోయారు. మహిళలందరినీ జన్ధన్ ఖాతాలు ధన్ తెరవండి అన్నాడు. 15 లక్షలు కాదు కదా, 15,000 కూడా ఇవ్వలేదు. అట్లనే బీఆర్ఎస్ పార్టీ కూడా 10 ఏళ్లలో అనేక రకాలుగా దోపిడీ చేసి భూములను కబ్జా చేసి తప్ప ఏ పేదలకు ఇండ్లు పంచలే, కట్టియలే, భూములు పంచలే, ఇండ్ల జాగాలు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించలేదు. మేము 100 రోజులలో 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ముఖ్యమైన మేము చేస్తున్నాం. ఇక మీరు 10 ఏళ్లలో చేయనోళ్ళు మమ్మల్ని 100 రోజులలో ఏం చేయాలంటే ఇవాళ రైతు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు బీజేపీకి ఉందా? 10 ఏళ్ల నుంచి రైతులను అరగోస పెట్టుకున్నారు. కటింగ్ల పేరుతో పండించిన ధాన్యాన్ని కట్ చేశారు. రైతు రుణమాఫీ చేయకుండా వేలకు పెరిగినాయి కాబట్టే ఇవాళ 2 లక్షల రుణమాఫీ అనాల్సి వచ్చింది. ఖచ్చితంగా కేర్ ఆఫ్ అడ్రస్ రుణమాఫీ అంటే కాంగ్రెస్. ఆ రోజు 2014 కంటే ముందు మరి రాజశేఖర రెడ్డి గారు 2004 తర్వాత రుణమాఫీ ఎట్టే టైంలో చేసిన ఏకకాలంలో ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు జిద్దు అంటే జిద్దు, మరి గ్యారంటీలో గ్యారంటీ, మరి గ్యారంటీగా చెప్పిండు. వాళ్ళ లెక్క మేము మోసం చేయం, మాట తప్పం, మడవ తిప్పం. ప్రజలకు నమ్మకం ఉంది. అధికారం కోల్పోయినటువంటి అసహనంతో 10 ఏళ్లలో మేము చేసినటువంటి ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మీరు ఆలోచించండి. పాత నేతలను తీసుకునే ప్రయత్నంలో ఎక్కడికక్కడ అసమ్మతి రేగుతుంది. దీంతో ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా తెలుస్తుంది. గర్వాపసి పాత నేతలు రాక పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏమన్నా ఊపందుకునే అవకాశం ఉందా? వీళ్ళు ఓల్డ్ పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్లమెంట్? 1-2 కొంత కింద పైన సమన్వయం జరిగింది, కానీ మిగతా అంతా స్థానిక నాయకులతోటి మాట్లాడుకొని చేంజ్ చేసుకుంటున్నాం. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంది? 1-2 రాష్ట్రంలో అట్లాంటి డిస్టర్బెన్స్ అయినా కూడా కొన్ని మనకు నచ్చకున్నా కొన్ని విభేదాలు ఉంటాయి. అంతిమంగా రాజకీయాలలో శాస్త్ర శత్రువులు శాస్త్ర మిత్రులు అనేది ఉండదు. వాళ్ళకు మంచితనం ఉంటే, వాళ్ళకు మంచి ఓల్డ్ ఉంటే ప్రజల మనుషులు అయితే తీసుకుంటే తప్పేం లేదు. మనం వీక్ ఉన్న కాడ అనేటువంటి సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం కాబట్టి అందరం కూడా కలిసిమెలిసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలి. ఆదిలాబాద్లో ఒకటి హోల్డ్ పెట్టడం జరిగింది. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా కలిసి వచ్చే నేతలను చేర్చుకుంటున్నాం, అసమ్మతినికి కట్టడి చేస్తున్నాం, గర్వాపసికి ప్రస్తుతానికైతే హోల్డ్ చేశామని చెప్తున్నారు. రాయ్బరేలీలో నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ తొలిసారిగా తెలంగాణకు పర్యటనలో భాగంగా జనజాతర బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు నిర్మల్లో. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, టీవీ 9 ఆదిలాబాద్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.